బయటకు వచ్చి గ్లాస్ డోర్ నుంచి ఆవిడని చూస్తూ ఎలా జరిగిందత్తా అడిగాడు చూపుని తిప్పకుండాని. పక్కన ఉన్న అరుణ గారిని. వేకువజామున జరిగింది ఒక్కసారి గుర్తు చేసుకుంటూ విజయ్కు చెప్తారు. తీర్థయాత్రలకు వచ్చిన అరుణ గారు బామ్మ స్టే చేసిన హోటల్ నుంచి గుడికి వెళ్ళడానికి రెడీ అయ్యి బామ్మగారి కిందకు వెళ్ళి వెయిట్ చేస్తానని చెప్పి మెట్లు దిగడం మొదలెడతారు. ఆవిడకు లిఫ్ట్ ఫియర్ ఉండడంతో స్టెప్స్ని యూజ్ చేస్తూ నెమ్మదిగా దిగుతున్న బామ్మగారిని ఒక్కసారిగా వెనక నుండి ఎవరో బలంగా ముందుకు తోస్తారు. ఆ తోయడంతోనే మూడో మెట్టు దగ్గర ఉన్న బామ్మగారు ఒక్కసారిగా మెట్ల మీద కాలు జారి కింద పడిపోతారు. దొర్లుకుంటూ వెళ్ళి ఎదురుగా ఉన్న గోడను గుద్దుకుని భయంతో వణికిపోతూ అరుస్తున్న తన ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి అదే షాక్తో స్పృహ తప్పి పడిపోతారు. కానీ ఇక్కడ ఆవిడను తోసిన విషయం తెలియని అరుణ గారు మాత్రం మెట్ల మీద నుండి పడిపోయారని అనుకుంటారు. ఆవిడ అరుపులు విని అక్కడికి వచ్చిన కొంతమంది, వీళ్లతో పాటే వచ్చిన వాళ్ళు అరుణ గారిని పిలిచి అంబులెన్స్కి ఫోన్ చేసి వచ్చాక ఎక్కించి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. నుదురు మొత్తం రక్తంతో తడిచిపోయిన తల్లిని చూసి భయంతో ఏడుస్తూ వెంటనే పక్క వాళ్ళ ఫోన్ తీసుకుని విజయ్కి ఫోన్ చేస్తారు. అరుణ అది జరిగింది విజయ్ అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ చెప్తారు ఆమె. ఇంతలో డాక్టర్ రావడంతో పరుగున ఆయన ముందుకు వచ్చి ఎలా ఉంది అంటూ ఆవేదనగా అడుగుతున్న విజయ్ని చూసి షీఈస్ కోమా అంటాడు డాక్టర్. విజయ్ షాక్ అయిపోతాడు. ఏంటి మీరు అనేది అంటూ ఆ షాక్తోనే అడుగుతాడు. ఎస్ సార్, ఆవిడ తలకు బలంగా దెబ్బ తగిలింది. బ్రెయిన్ లోపల బ్లడ్ క్లాట్ అయ్యి షాక్లో ఉండటంతో ఏజ్డ్ పర్సన్ అవ్వడంతో కోమాలోకి వెళ్లారు అంటూ చెప్తున్న డాక్టర్ మాటలకు నిశ్చేష్టుడైపోతాడు విజయ్. అరుణ గారు అయితే ఆపుకోలేని దుఃఖంతో కన్నీళ్లను కారుస్తూనే ఉంటారు. సార్, ఇక్కడ క్లైమేట్ చాలా వరస్ట్గా ఉంది. మీరు ఆవిడను తీసుకుని వెళ్ళి అక్కడ జాయిన్ చేస్తే బెటర్ అంటాడు డాక్టర్. ఓకే అని వెంటనే అంబులెన్స్ని బుక్ చేస్తా అని చెప్తాడు విజయ్. ఫుల్ ఎక్విప్మెంట్స్తో ఒక నర్స్ డాక్టర్తో స్టార్ట్ అవుతారు విజయ్ అరుణ. ఆ రోజు నైట్ 12కి సిటీ రీచ్ అవుతారు. ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో ఛార్జ్ పెట్టే వీలు లేకపోవడంతో ఆ రోజంతా ఫోన్ లేకుండానే గడుస్తుంది విజయ్కు. అతని ఆలోచనలంతా ఇంట్లో ఎలా చెప్పాలి గ్రానీ గురించి అని. నరేంద్ర గారికి ఆల్రెడీ 2 times హార్ట్ అటాక్ వచ్చింది. ఆయనకు స్ట్రెస్ కలిగించే విషయాలు ఏవి చెప్పొద్దని డాక్టర్లు చెప్పడంతో టెన్షన్ పడుతున్నాడు. విజయ్ టెన్షన్ గమనించిన అరుణ గారు, ఏంటి విజయ్, అన్నయ్యకు ఎలా విషయం చెప్పాలో అని ఆలోచిస్తున్నావా అని కళ్ళతోనే అడుగుతారు. అవునత్త, నాన్న గురించే నా టెన్షన్ అంతా. ఆయన అసలే చాలా వీక్ ఉన్నారు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఎలా అని అంటున్న విజయ్తో, ఇప్పుడే చెప్పొద్దు విజయ్, అలాగే అమ్మను మన హాస్పిటల్లో కూడా చేర్పించొద్దు అంటారు. ఎందుకు అత్త అంటున్న విజయ్ మాటలకు, మన హాస్పిటల్లో అయితే నాన్నకు తెలిసే అవకాశం ఉంది. అందుకే వేరే ఏదైనా హాస్పిటల్లో చేర్పిద్దాం. నేను ఉన్నాను కదా, చూసుకుంటాను. అమ్మకు తోడుగా ఉంటాను. నువ్వు కిషోర్ కూడా ఉన్నారు అంటుంది. ఆవిడ చెప్పేది కూడా నిజమే అని వేరే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఆ రోజంతా అక్కడే క్షణం తీరిక లేకుండా గడిచిపోతుంది విజయ్కి. అదే రోజు ఉదయం ఇంట్లో విజయ్కి మెసేజ్ చేసి కిందకు వెళ్ళిన ధరణికి హాల్లో నరేంద్ర గారు రామకృష్ణ గారితో, కిచెన్లో సునంద గారు సుమిత్ర గారితో మాట్లాడుతుంటే మనసంతా చాలా నిండుగా అనిపిస్తుంది ధరణికి. తను కూడా వెళ్ళి కిచెన్లో హెల్ప్ చేస్తుంది. తామే స్వయంగా తమ చేత్తో చేసిన వంటలను ఆ రోజు ఆశ్రమంలో పిల్లలకు పెట్టమని చెప్పి కొంతమంది పని వాళ్ళను పంపిస్తారు సునంద గారు. ధరణి అత్తమామల సేవాగుణం, వారు చేసే సహాయాల గురించి ఆశ్రమానికి వెళ్ళిన రామకృష్ణయ్య గారికి సుమిత్ర గారికి తెలిసి ధరణి అత్తింటి వారి మీద ఎనలేని అభిమానం వచ్చి చేరుతుంది. అందరూ వెళ్ళారు ఆశ్రమానికి. అక్కడే సాయంత్రం వరకు గడిపి సౌమ్య పట్టుబట్టడంతో ఆశ్రమంలోనే చింటూ బర్త్డేని కూడా సెలబ్రేట్ చేస్తారు. అందరిలో ఉన్నా కూడా విజయ్నే గుర్తొస్తాడు ధరణికి. అరగంటకు ఒకసారి ఫోన్ చెక్ చేస్తూనే ఉంటుంది. విజయ్ కాల్ కానీ మెసేజ్ కానీ చేశాడేమో. తర్వాత తనకు తానే సర్ది చెప్పుకుంది, ముఖ్యమైన పని ఉంటుందేమోనని. కిషోర్ కూడా ఆ రోజంతా డల్గానే ఉన్నా అందరి ముందు అది బయటపడనివ్వలేదు. చింటూ అయితే 100 సార్లు అడిగి ఉంటాడు ధరణిని విజయ్ గురించి. వాడికి ఏదో ఒకటి చెప్తుండగానే విజయ్ చింటూ బర్త్డే రోజున వాడికి సర్ప్రైజ్ ఇవ్వడానికి ఆర్డర్ చేసిన టాయ్స్ బాక్స్ ఒకటి రావడంతో చింటూ హ్యాపీ అయిపోయి ధరణిని విజయ్ గురించి అడగడట తనకు మామ గిఫ్ట్ చేసిన టాయ్స్తో గడిపేస్తాడు. ఎక్కడికి వెళ్ళిపోయారు? సాయంత్రం అయిపోతున్నా రాణి విజయ్ని తలుచుకుంటూ అప్పటి వరకు రాణి లేని దిగులు ధరణికి వచ్చేస్తుంటే తన మనసులోని విజయ్ని దీనంగా అడుగుతుంది. కిషోర్ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పిన కారణంగా వాళ్ళు మామూలుగానే ఉన్న ధరణి మనసంతా దిగులుతో కూడిన బాధ అలుముకుంటుంది. కనీసం ఫోన్ అయినా చేస్తాడని అనుకున్న ధరణికి విజయ్ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో కిషోర్ని చాలాసార్లు అడిగింది.
కిషోర్ విజయ్ ముంబైలో మీటింగ్కి వెళ్ళాడని చెప్తున్నా ఫోన్ కూడా చేయలేనంత బిజీనా అని అంది. సమాధానం చెప్పలేక వెళ్ళిపోయాడు. అదే రోజు నైట్ 8ంటికి అందరూ డిన్నర్లు చేసి మగవాళ్ళంతా హాల్లో ఉంటే ఆడవాళ్ళు కిచెన్లో పనులన్నీ ముగించే పనిలో ఉన్నారు. పని అయిపోవడంతో తన గదికి వెళ్ళిపోయింది ధరణి. ఫ్రెష్ అయ్యి నిద్రపోతాను అని చెప్పేసి. అమ్మ ఇదిగోండి మన ఆశ్రమంలో ఉన్న గోరింటాకు చెట్టుకు ఉన్న ఆకును తెచ్చి రుబ్బి మరీ తెచ్చాను అంటూ గిన్నె నిండా గోరింటాకును తెచ్చి సునంద గారి చేతికి ఇస్తూ అంటుంది కుమారి. కొంచెం గోరింటాకు వేరే బౌల్లో వేసి ధరణికి ఇచ్చేసి రమ్మని అక్కడే రూమ్లోనే పెట్టుకోమను. తనని మిగతాది నేను వదిన సౌమ్య పెట్టుకుంటామంటూ కుమారిని పంపిస్తారు. సునంద గారు మిగతా ఇద్దరు కలిసి గార్డెన్లో కూర్చుని గోరింటాకు పెట్టుకుంటే ధరణి కుమారి ఇచ్చిన బౌల్ తీసుకుని బాల్కనీలోకి వస్తుంది. గోరింటాకు పెట్టుకో ధరణి అనిన విజయ్ మాటలు గుర్తొచ్చి ఇష్టంగా గోరింటాకు పెట్టుకుంది. మధ్య మధ్యలో విజయ్ ఫోన్కి ట్రై చేస్తూనే తన పని చేస్తుంది. ఒక్క 2 అవర్స్ ఉంచుకొని గార్డెన్లో తిరుగుతూ విజయ్ని తలుచుకుంటూ గడిపేసింది. ఉదయం నుంచి తిరగడం వల్ల నిద్ర రావడంతో వెళ్ళి గోరింటాకును కడిగేసుకుని వచ్చింది. బెడ్ దగ్గర కూర్చుని గోరింటాకుతో ఎర్రగా పండిన చేతులు కాళ్ళు చూసుకుని నవ్వుకుంటూ మెల్లిగా నిద్రలోకి జారుకుంది. అదే రోజు రాత్రి 1 ప్రాంతంలో ఇంటి ముందు ఆగింది విజయ్ కార్. వస్తున్నట్టు కిషోర్కి మాత్రమే మెసేజ్ చేసి ఇంట్లోకి వచ్చాడు. అందరూ నిద్రలో ఉన్నారు. నేరుగా తన రూమ్కి వెళ్ళిన విజయ్ డోర్ లాక్ వేయకపోవడంతో ఓపెన్ చేశాడు. విజయ్ వచ్చేస్తాడని నమ్మకంతో లాక్ చేయలేదు ధరణి. లోపలికి వచ్చి డోర్ లాక్ చేశాడు విజయ్. వస్తూనే ముందు ధరణి దగ్గరకు వెళ్ళాడు. అటు తిరిగి నిద్రపోతుంది. ఫేస్ కనబడక బెడ్కి ఇంకో సైడ్కి ఆమెకు దగ్గరగా వెళ్ళాడు. నిర్మలమైన మోముతో ప్రశాంతంగా నిద్రపోతున్న ధరణిని చూడగానే ఆ రోజంతా పడిన టెన్షన్ అంతా దూది పింజలా ఎగిరిపోయి అప్పటి వరకు ముడిపడే ఉన్న కనుబొమ్మలు విడిపడ్డాయి విజయ్కు. ఆమె చెంపను నిమిరి ఆమెను చూసి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు. అలసిపోయాడు బాగా. హాస్పిటల్స్ ట్రావెలింగ్ వల్ల కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదు రోజు మొత్తంలో అతను. కనురెప్పలు భారంగా ఉండడంతో బెడ్ మీదకు వచ్చి ధరణిని వెనుక నుంచి హత్తుకొని ఆమె నిద్రకు డిస్టర్బ్ అవ్వకుండా ఆమె వీపున తల పెట్టుకొని పడుకున్న విజయ్కు ఆమె శరీరం మీద వచ్చే హారోమా అతని మనసుని తేలిక చేసి నిమిషంలోనే నిద్ర పట్టేలా చేసింది. పతి చేతి స్పర్శ తగలగానే మనసులో తను ఏదైతే కోరుకుందో అదే జరుగుతుంటే ఆ రోజంతా వేలసార్లు జపించిన పతి రూపాన్ని అతని చేతి స్పర్శని ధరణి మనసు చెప్తుంది అతను నీ దగ్గరే ఉన్నాడని. మెలకు వచ్చేసింది ధరణికి. తన నడుమును చుట్టుకుని ఉన్న విజయ్ చేతిని చూస్తూ అది కలో నిజమో తెలియక తాకింది చిన్నగా. నిద్రలో కూడా ఆమె చేతిని వదలక పట్టుకున్నాడు. నవ్వుకుంది ధరణి. మెల్లిగా చేతిని విడిపించుకుని నిద్రపోతున్నాడని ఆమె నడుము మీద ఉన్న అతని చేతులు భారంగా మారి బరువు మొత్తం తెలుస్తుంటే చిన్నగా తిరిగింది ఇటువైపు. అలా తిరిగేసరికి తన గుండెలకు దగ్గరగా ఉన్న విజయ్ని చూసి నవ్వుతూ ఫోర్ హెడ్ పై కిస్ చేసింది. ఫేస్ అంతా డల్గా చాలా టైర్డ్ అయినట్టుగా కనబడింది. ఫుడ్ తీసుకోకపోవడంతో నీరసంగా కనబడుతున్న విజయ్ ఫేస్ చూసి బాధేసింది ధరణికి. నిద్ర రావట్లేదా? కళ్ళు తెరవకుండానే అడిగాడు. తాకిన ఆమె పెదవుల స్పర్శకు మత్తుగా. ఇప్పుడు గుర్తొచ్చానా మీకు? అంది అలకగా చూస్తూ. ఎమర్జెన్సీ రా వెళ్లాల్సి వచ్చింది చెప్తున్న అతని వాయిస్లో తేడా తెలుస్తుంది ధరణికి. ఏమైంది? అంది కంగారుగా అతని జుట్టులోకి వేళ్లు పోనిచ్చి. చెప్పకుండా ఆమెను ఇంకా గట్టిగా పట్టుకుని దగ్గరకు లాక్కుని గుండెల్లో మొహాన్ని పెట్టుకున్నాడు. ఆ పట్టులో ఆమెను మిస్ అయిన ఫీలింగ్ తెలిసి తను కూడా ఇంకా గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంది. తినలేదు కదా మీరసలు ఈ రోజంతా? అంది విజయ్ ఫేస్లో డల్నెస్ని చూసి. తనకు తెలియదు కదా అక్కడ సిచ్యువేషన్ వేరని. టైం లేదు చేతిని ఆమె నడుము మీదకు పోనిస్తూ అన్నాడు. అతన్ని దూరం జరిపి వెంటనే బెడ్ దిగేసింది. ఏ మెంటల్ ఎందుకు లేచావు? అన్నాడు విసుగ్గా. మూడ్ డిస్టర్బ్ చేసిందని. ఇప్పుడే వస్తాను అనేసి పరుగున కిచెన్లోకి వెళ్ళింది. ఫ్రిడ్జ్లో ఉన్న 4 రకాల ఫ్రూట్స్ని తీసుకుని నీట్గా వాష్ చేసి చిన్న పీసెస్గా కట్ చేసి బౌల్లో వేసి వాటి మీద పెప్పర్ ఇంకా కొంచెం లైట్గా సాల్ట్ చల్లి స్పూన్ పెట్టి గ్లాస్లో జ్యూస్ పోసి ట్రేలో బౌల్ గ్లాస్ పెట్టుకొని రూమ్కి వెళ్ళింది. అప్పుడే కాల్ మాట్లాడి పెట్టేస్తున్న విజయ్ ట్రేతో వస్తున్న ధరణిని చిన్న స్మైల్తో చూస్తూ ఫోన్ పక్కన పెడతాడు. అతని ముందు ఫ్రూట్ బౌల్ పట్టుకుని కూర్చుని ఫోర్క్తో పీస్ విజయ్ నోటికి అందిస్తూ నోరు తెరవమంటుంది. తన ఆకలి అప్పుడు గుర్తొచ్చింది విజయ్కు. నవ్వుతూ నోటిని తెరిచి ఆమె తినిపిస్తుంటే ఇష్టంగా తింటూ ధరణి చేతిని చూస్తాడు. ఎర్రగా పండిన గోరింటాకు చూసి ఆమె చేతిని పట్టుకుని బ్యూటిఫుల్గా ఉంది ధరణి అంటూ చేతిని కిస్ చేస్తాడు. చిన్నగా నవ్వుతూ బౌల్ ఖాళీ చేసి జ్యూస్ గ్లాస్ పెట్టింది విజయ్ ముందు.
వద్దురా, స్టమక్ ఫుల్ అయింది ఇప్పటికే అన్నాడు. లేదు, తాగాల్సిందే. అసలు ఏమీ తినకుండా ఎలా ఉన్నారు రోజంతా? హెల్త్ గురించి నాకు చెప్పే మీరే ఇలా నెగ్లెక్ట్ చేస్తే ఎలా అంది బాధగా. చెప్పా కదా బేబీ, ఎమర్జెన్సీ అని. ఇంకోసారి ఇలా జరగదులే అని గ్లాస్ తను తీసుకుని ధరణిని ఇంకో చేత్తో లాగి తన ఒడిలో కూర్చోబెట్టుకుని గ్లాస్ తన చేతికి ఇచ్చి తాగించు అన్నాడు ప్రేమగా. అతని వైపు తిరిగి గ్లాస్ విజయ్ నోటికి అందించింది. సగం తాగేసి మిగతాది నువ్వు అని ఆమె వీపున తల పెట్టుకుని గట్టిగా హగ్ చేసుకున్నాడు. మిగిలిన హాఫ్ తాగేసి గ్లాస్ పక్కన పెట్టి చెప్పకుండా వెళ్ళారు. ఫోన్ లేదు, మెసేజ్ లేదు, అసలు ఎలాంటి కాంటాక్ట్ లేదు. ఏంటి మీరు ఏమనుకుంటున్నారు అంది. ఆ రోజంతా ఎంత విజయ్ని తలుచుకుందో గుర్తు చేసుకుంటూ కోపంతో కూడిన బాధతో. ఫోన్ ఛార్జ్ అయిపోయి ఆఫ్ అయిపోయిందిరా చెప్పాడు చిన్నగా. మళ్ళీ రేపు వెళ్ళాలా? వెళ్ళాలి అన్నాడు వెంటనే. ఇంకేం మాట్లాడకుండా చుట్టుకుంది అతన్ని. ఆమె గుండెల్లో ఉన్న అతనికి టెన్షన్ అంతా తగ్గుతూ రిలీఫ్గా అనిపిస్తుంది ఆ క్షణం. నిద్రపోండి రెడ్గా అయిన విజయ్ కళ్ళు చూస్తూ చెప్తుంది. పోయింది నిద్ర అంతా నువ్వు పరిగెత్తినప్పుడే. ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి పైన చేరుతూ అన్నాడు. నవ్వుకుంది చిన్నగా. కడుపు నింపి ఆకలి తీర్చావు, మరి మనసు ఆకలి కూడా తీర్చాలి కదా అన్నాడు ఆమె చీర పైటని తప్పిస్తూ. దానికి ఇంకా చాలా టైం ఉంది, ముందు మీరు బుద్ధిగా పడుకోండి అంది వస్తున్న సిగ్గుని ఆపుకుంటూ. కాస్తన్నా నా ఆకలి తీరకపోతే నిద్ర రాదు బంగారం, చిన్న పిల్లాడిలా గారంగా అడిగాడు. ఏం చెయ్యాలి మరి? అయితే ఈ బిగ్ బేబీ ఆకలి తీరాలంటే కవ్వింపుగా అంది. కోఆపరేట్ చేయి చాలు అంటూ బ్లౌజ్ బుక్స్ తీస్తుంటే, మీరు ఇలా చేస్తే అస్సలు కోఆపరేట్ చేయను అంది చేతిని మీద అడ్డం పెడుతూ. ఆమె చేతులను దూరం జరిపి మొహాన్ని ఆమె గుండెలకు అదుముకుంటూ అక్కడే ఆగిపోయాడు కాసేపు. కంట్రోల్ చేసుకుంటున్నారా అతన్ని చూస్తూనే అంది. స్ట్రెస్ని తగ్గిస్తున్నా. కిందకు జరిగి ఆమె పొట్టను ముద్దాడుతూనే చేతులతో నడుమును లైట్గా ప్రెస్ చేస్తాడు. క్షణం కళ్ళు మూసేస్తుంది అతని చేతుల్లో వచ్చిన మార్పుకి. చీర కుచ్చిళ్లను తీసేస్తూ తన టీషర్ట్ కూడా తీసి పక్కన పడేస్తూ ఆమె పైకి మొత్తంగా చేరి నుదురు మొదలు ఒళ్ళంతా తడి ముద్దులు హద్దుతాడు. అతని జుట్టులోకి వేళ్లు పోనించి నిమురుతుంది ఇష్టంగా. పెటీకోట్ని మోకాల పై వరకు జరుపుతుంటే టెన్షన్ స్టార్ట్ అయింది ధరణికి. ఎర్రగా పండిన గోరింటాకుతో తెల్లని పాదం మెరిసిపోతుంటే అబ్బురంగా చూస్తూ పెదవులతో ప్రతి అణువు స్పృశిస్తూ తనకు ఇష్టమైన పుట్టుమచ్చ దగ్గర పెదవులు నిలిపాడు. ఆమె వైపు చూడగా అప్పటికే భారమైన ఊపిరితో ఊగిసలాడుతున్న ఎద పొంగులు కదులుతున్నాయి లయబద్ధంగా. పాదం నుంచి మెల్లిగా పెదవులతో రాస్తూ పైకి వస్తున్న విజయ్ చేతిలో చెయ్యి వేసి పట్టేసుకుంది గట్టిగా. ఆమె చేతి వేళ్లను తన వేళ్లతో పెనవేస్తూ ముద్దులను కంటిన్యూ చేస్తున్నాడు. విజయ్ గారు అంటూ గొంతు పెగలకపోతున్న ఒక్కో మాట పోకేస్తూ పిలిచింది. అదురుతున్న గుండెలను అదుపు తప్పుతున్న మనసుని ఆపుకుంటూ మోకాలి పిక్కల మీదకు తెచ్చిన పెదవులను ఇంకొంచెం పైకి తెస్తుంటే ఆమె పడుతున్న టెన్షన్ చూసి చిన్నగా నవ్వుకుంటూ పైకి లేచి నడుము మీదకు చేరాడు. అప్పటికి గాని సద్దు మనగలేదు ఆమె మనసు. భయపెడుతున్నారు మీరు అంది బిక్కమోహం వేసుకుని. నన్ను ఉంచట్లే పస్తులతో గిల్లేశాడు నడుము గట్టిగా. అందుకు రివెంజ్నా? గిల్లిన దగ్గర రుద్దుకుంటూ అడిగింది. కాదు, ఆకలి అయితే ఫుల్ మీల్స్ దొరకకపోయినా స్నాక్స్తో సరిపెట్టాలి కదా. మెడ మీదకు చేరి నాలుకతో రాస్తూ తమకంగా అన్నాడు. అతని సమాధానానికి నవ్వుకుంటూ అయితే తీసుకోండి అంది తన పెదవులతో అతని పెదవులను ముడివేస్తూ. తీయని ఫ్రూట్ జ్యూస్ టేస్ట్తో పాటు ఆమె అదరాల నుంచి హనీని జుర్రుకుంటూ చేత్తో నడుమును నలిపేస్తూ ఆమెలో తమకాన్ని రాజేస్తాడు. అతన్ని పూర్తిగా తన మీదకు లాక్కుంటూ నగ్నంగా ఉన్న అతని వీపుని చేతితో తడిమేస్తుంది ధరణి తమకాన్ని తాళలేక. గాఢమైన ముద్దు యుద్ధంలో మునిగిపోయారు ఇద్దరు. పెదవులు వాటి పని అవి చేస్తుంటే ఒకరి చేతులు ఒకరిని చుట్టుకుని ఒళ్ళంతా తడుముకుంటున్నాయి. అరగంట దాటినా ఆగని చుమ్మన యుద్ధంలో గెలుపుకు గుర్తుగా ఆమె ఆదరాలు ఎర్రగా మారిపోతే అతని వీపున తేలిన ఆమె గోటి గుర్తులు ఇద్దరిని గెలిచారని చెప్తున్నాయి. చేతిని నడుము మీద నుంచి పైకి తెచ్చాడు. ఆమె మెత్తని పరువాల మీద నిలిపిన అతని చేతులను తన చేత్తో కలిపి అదుముకుంది. ఆమెలోని సహకారానికి తను వశం తప్పుతూ చేతుల్లో బంధించాడు ఎదలను. అతను చేస్తున్న తీయని దాడికి మైకం కమ్మేసింది ఆమెకి. ఆమెలోని అణువణువును తాకేసరికి ఆమెలో కోరికలు రేగాయి. ఒక్కసారిగా దూరం తోసేసింది విజయ్ని. బెడ్ పక్కకు దొర్లింది దూరంగా. రాక్షసి, ఏమైంది నీకు సడన్గా అన్నాడు అసహనంతో. నాకేం కాలేదు, మీరే సడన్గా చేంజ్ అయ్యారు అంది. అలా నీకెందుకు అనిపించింది? కళ్ళు చిన్నవిగా చేసి అడిగాడు.
నా దగ్గర ఏదో దాస్తున్నారు మీరు. అది నాకు చెప్పకుండా నన్ను డైవర్ట్ చేయాలని కావాలని ఇలా చేస్తున్నారు అంది మూతి బిగించి. విజయ్ ధరణిని తన వైపు లాక్కుంటూ అదేం లేదు, అంతా నీ భ్రమ, నీకలా అనిపిస్తుంది అంతే అంటూ మెడపై రాస్తుంటే చేత్తో వెనక్కి నెట్టేస్తూ నిజంగా నా దగ్గర ఏం దాచడం లేదా అంది చేతిని ముందుకు చాపుతూ. వియర్డ్గా చూస్తూ నీకు ఈ ప్రామిస్ పిచ్చేంటే అంటూ దూరం జరిగిన తనని పట్టుకుని ఒళ్ళో కుదేసి బలంగా చుట్టుకుంటూ భుజం మీద తల వాల్చి చింటూతో ఫ్రెండ్షిప్ బాగానే వర్కౌట్ అవుతుంది అయితే నవ్వుతూ అంటున్న విజయ్ని కొరకొరా చూసింది. ఆమెకు కింద పడ్డ శారీ తీసి ఇచ్చాడు. దిగి కట్టుకుంది. ఆమెనే ఓ అద్భుతంలా చూస్తున్నాడు. ఎర్రని చేతులు చాలా అందంగా ఉన్నాయి అతని కంటికి. కట్టుకుని పక్కన వచ్చి కూర్చుంది. చెప్పండి ఏంటి, ఏమైంది అంది ఆరా తీస్తూ. ఏం లేదు, నిద్రపో అన్నాడు తను బెడ్పై పడుతూ. ఏడుపు మొహంతో చూస్తున్న ధరణిని చూసి చందన విషయం ఏంటని ఎప్పుడూ అడగలేదు, మరి ఇప్పుడు ఎందుకు అలా గుచ్చి గుచ్చి అడుగుతున్నావు అన్నాడు. అప్పుడు మీలో బాధ మాత్రమే కనబడేది, కానీ ఇప్పుడు మీలో కంగారు, చిన్నపాటి టెన్షన్ కనబడుతుంది. అందుకు కారణం ఏంటో తెలుసుకుందామని. తెలుసుకుని ఏం చేస్తావు? మీ ఫీలింగ్స్ని నాతో చెప్తే మీ టెన్షన్ తగ్గుతుంది కదా. ఒకవేళ ఏదైనా సమస్య అయితే మీకు నేను హెల్ప్ చేస్తాను అంది హార్ట్ఫుల్గా. అది హెల్ప్ చేసే విషయం కాదు, గాడ్కి ప్రే చేసి వేడుకునే విషయం అన్నాడు. అంటే అంది అర్థం అవ్వక. చెప్తే టెన్షన్ పడవగా అన్నాడు నెమ్మదిగా. లేదు అంది తల ఊపుతూ. ఆమెను తీసుకొని బాల్కనీలోకి వచ్చి సింగిల్ సోఫాలో తను కూర్చొని ధరణిని తనపై కూర్చోబెట్టి గట్టిగా శ్వాస పీలుస్తూ గ్రానీ హాస్పిటల్లో ఉంది అన్నాడు. షాక్ అయి చూసింది. ఏంటి మీరు అనేది? బామ్మగారు హాస్పిటల్లో ఉన్నారా అంది కంగారుతో కూడిన భయంతో. అని జరిగిందంతా చెప్పాడు. అప్పటికే ధరణి కళ్ళలో నీళ్లు కారిపోతున్నాయి బాధతో, ఆందోళనతో. బామ్మను చివరిసారిగా తను చూసింది గుర్తు తెచ్చుకుంది. తనతో మాట్లాడిన మాటలు మెదడులో మెదిలాయి ఒక్కసారిగా.